హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మీరందరూ బాగుంటారని తలస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. మిమ్మల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించి మీకు అద్భుతం చేయాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరలోకం వెళ్ళాలంటే జయ జీవితం మాత్రం కాదు, ఆశీర్వదించబడిన జీవితం కూడా ఉండాలని మొదలుపెట్టాడు. ఎందుకు ఆశీర్వాదం గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే మత్తయి సువార్త 25:34లో ఆశీర్వదించబడిన వారిని మాత్రమే పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు దేవుడు. అయితే ఆల్రెడీ యేసుక్రీస్తు సిలువలో మన కొరకు ఆశీర్వాదాలు అన్నిటినీ సిద్ధపరిచాడు. అందుకొరకు మీరు ఎఫెసీ పత్రిక చదివారనుకోండి, అక్కడ క్రీస్తు యేసునందు సమస్త ఆశీర్వాదములను దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు అని రాయబడింది. అంటే పాస్టర్స్ రాయబడ్డాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం సమస్త ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేత మనల్ని దీవించి ఉన్నాడంట. మీకు అర్థమైంది కదా? ఆల్రెడీ దీవించి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం బట్టి ఆల్రెడీ మనం నీతిమంతులు అయిపోయాం. అయితే మరి ఎందుకు మరి దేవుడు నన్ను శిలువలో నా కొరకు నా శాపాన్ని భరించి నా పాపాన్ని ఆయన నెత్తి మీద పెట్టుకొని నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించి నన్ను ఫ్రీగా చేసినప్పుడు, విడుదల చేసినప్పుడు నేనెందుకు ఇంకా మరి పాపాత్ముడుగా ఉన్నాను, ఎందుకు ఆశీర్వదించబడకుండా ఉన్నా అంటే అది కూడా మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు మనకు ఒక సోప్ ఉంది. ఇంటిలో బాత్రూంలో ఎంత విలువ కలిగిన సోపు ఉన్నా ఈ మురికి పోదు. మీరు 10 సోపులు, ఒక డజన్ సోపు ఇంట్లో పెట్టుకున్నా మురికి పోదు. మురికి ఎప్పుడు పోతాయి అంటే నువ్వు దాన్ని వాడుకోవటానికి ప్రారంభించినప్పుడు. ద సేమ్ వే ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం యొక్క ఆ యొక్క కార్యాన్ని నీ గ్రహించి నీ హృదయంలో స్వీకరించి యేసును సొంత రక్షకుడుగా స్వీకరిస్తూ నువ్వు ముందుకు వెళ్తావో అప్పుడు నీ పాప క్షమించబడి పరిశుద్ధపరచబడి బైబిల్లో 1 యోహాను 2:11 రాయబడిన ప్రకారం ఆయన నామాన్ని బట్టి నీ పాపాలని క్షమించబడి పరిశుద్ధపరచబడి యేసు రక్తంలో కడుగబడి నువ్వు నీతిత్వం పొంది ఆశ్రయించబడటానికి ప్రారంభిస్తావు. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్యాన్ని మీరు స్వీకరించండి. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే ఆశీర్వాదాన్ని యేసు మన కొరకు సిలువలో సిద్ధపరిచాడు. కేవలం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మాత్రం కాదు. ఎక్కడైనా సరే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఒక్కటే ఉందంటే అది చల్లదని అర్థం. లేకపోతే భూ సంబంధమైన ఆశీర్వాదం ఒక్కటే ఉందంటే అది చల్లదని అర్థం. ఆత్మీయంగాను భూ సంబంధంగాను మీరు ఆశీర్వదించబడాలి. అందుకొరకే కాదా 3 యోహాను 1:2లో నా ప్రియుడా నీ ఆత్మ వర్తిల్ల ప్రకారం అన్ని విషయంలో వర్తిల్లాలని రాయబడింది. కాబట్టి మీరు అన్ని విషయంలో వర్తిల్లాలి. అన్ని విషయంలో ఏంటి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. మీరు ఆత్మీయంగా భూ సంబంధంగా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయనగాక, తన కృపతోనూ శక్తితోనూ మహిమతోనూ మనల్ని నింపునగాక, దేవుని యొక్క పోలికలోనికి దేవుని యొక్క రూపంలోనికి మార్చడానికి దేవుడు సహాయం చేయనగాక. ఎందుకు తెలుసా? ఆదాము దేవుని యొక్క పోలిక చెప్పున దేవుని యొక్క రూపం చెప్పున చేయబడ్డాడు. అందుకొరకే ఆదామును దేవుడు ఆశీర్వదించాడని ఆదికాండం 1వ అధ్యాయం 26-28. సో ఈరోజు మీరు మనస్సులో పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఆశీర్వాదం దేవుని పోలికలోనికి దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడిన వారిలోనే ప్రవేశిస్తాయి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి అనేక మందికి తెలియపరచండి. ఇది ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈవెన్ మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే కూడా మాకు తెలియపరచండి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రియ బిడ్డలైన వారందరిని ఆశీర్వదించి దీవించి అభిషేకించి ప్రభా నూతనమైన కార్యం జరిగించి బలపరచమని, వర్ధుల జీవన ఆశీర్వదించమని, నీ అద్భుత కార్యం జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం
నిర్గమకాండ 20 అధ్యాయం 24వ వచనం దేవుడు మీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు.